ఇవాళ చికెన్ పాస్తా చేస్తున్నా. నేహ మార్నింగ్ స్కూల్‌కెళ్ళేటప్పుడే అడిగింది. మమ్మీ పాస్తా చెయ్యి మమ్మీ ఇవాళ చాలా రోజులైంది తిని అనేసి. ఫస్ట్ అయితే పాస్తా బాయిల్ చేసి పెట్టుకోవడానికి వాటర్‌లో పాస్తా, ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ ఏసి అది బాయిల్ అయ్యేలోపు చికెన్ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నా. కావాలంటే కీమా లాగా కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, చాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ కొంచెం పెద్దదే కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం పాస్తా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా నా వీడియో గోలలో పడి నేను పాస్తా ఓవర్ కుక్ చేసేసా. మరి ఇంతగా కుక్ చేయొద్దు. ఇంకా వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసా. చికెన్ కూడా కుక్ అయిపోయింది. తర్వాత వేరే పాన్ తీసుకొని కొంచెం బటర్ యాడ్ చేసి వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసేసి వేసుకున్నా. వాటితో పాటు కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత బెల్ పెప్పర్స్ వేసుకున్నా. నేను ఇక్కడ బెల్ పెప్పర్స్ మాత్రమే తీసుకున్నా, 2 కలర్స్వి. మీకు ఇష్టమైతే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్ పెప్పర్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడ్ సాస్ వేసుకుంటున్నా. నార్మల్గా సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది కదా పాస్తా సాస్ అనేసి, అది ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో టమాటో ప్యూరీ చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. రెడ్ సాస్ వేసిన తర్వాత 1 మినిట్ అట్లా కొంచెం ఫ్రై చేసేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. క్రీమ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం పాస్తా ఎంత తీసుకున్నామో దాని క్వాంటిటీకి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత పాస్తా వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పైనుంచి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇంకొంచెం క్రీమీగా ఉండాలని నేను చీజ్ గ్రేట్ చేసి వేసుకున్నా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంతా ఒక్కసారి మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చీజ్ వేసాం కదా, చల్లగా అయితే అంత బాగోదు, వేడివేడిగా తింటేనే బాగుంటుంది.